ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? నిజముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ నీకు నాకు ప్రతి ఒక్క సహాయము చేస్తూ ఉన్నారు కదా. నిజముగా ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిస్తమా దేవుడు ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, నోవాహుకు నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చేయనప్పుడు నోవాహు అట్లాగే చేశాడు, కానీ అట్లు చేయలేదు. ఎందుకంటే చాలామంది వాక్యాన్ని ఇక్కడ అట్లు చేశాను అనొక్క మాట చూసి వ్యతిరేకంగా అంటే లోకానుసారంగా ఆలోచిస్తున్నారు. కానీ అట్లు చేసాను అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను జవదాటకుండా అలాగే చేశారు అని. దేవుడు ఎప్పుడు చెప్పినా కానీ సరే మనము ఆ యొక్క మాటకు మనము విధేయత చూపే వారంగా ఉండాలి. నోవాహు దేవుని మాటను గుడ్డిగా నమ్మాడండి. తాను చేయలేని తనకు చేతకాని పనిని కూడా విశ్వాసంతో ప్రారంభించాడు. శరీర సంబంధమైన శ్రమలు, అనేకుల చేత నిందలు, అవమానాలు అనుభవించినప్పటికీ ప్రభు తనకు అప్పగించిన పనిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా తన ప్రయాణమును పనిని కొనసాగించేవాడు. అతని ప్రయాసను, అతని విశ్వాసాన్ని, అతన్ని ప్రతిదాన్ని కూడా ఆ యొక్క పనిని మొత్తాన్ని కూడా ప్రభు ఏం చేశారంటే చూసి తన కుటుంబాన్ని రక్షించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేస్తమా మనము కూడా ఎలా ఉంటున్నామంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటున్నామేమో. ఆయన మనకు అప్పగించిన పనిని మనము చేయకుండా, మనల్ని వెళ్ళమన్న ప్రాంతానికి మనం వెళ్ళకుండా, మనం ఏది కూడా చేయకుండా వెనకంజ వేస్తున్నామేమో. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మనం ఏ పని చేస్తున్నావు? ఆ పనిలో ఇబ్బందులు కలిగిన, ఆ పనిలో మధ్యలో మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా, అసంతృప్తితో కొనసాగించకుండా మనము దేవుడు చెప్పిన పనిని విశ్వాసంతో పూర్తి చేసినట్లయితే, నోవాహు విశ్వాసంతో పూర్తి చేశాడు కాబట్టే ఆయన దీవెనలు పొందుకున్నారు. మరి నీవు నేను ఎలా ఉంటున్నాము, ఏ విధంగా మనం జీవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. నేస్తమా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఏది చెప్పినా కానీ సరే అది విశ్వాసంతో, మనము గ్రుడ్డిగా నమ్మి విశ్వాసంతో ఆ పనిని కొనసాగిద్దాం, ఆ పని చేద్దాం, దేవునికి ఇష్టంగా మార్చబడదాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.